హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డిన్నర్కి నేనైతే ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అండ్ ఈ చపాతీతో ఆలుగడ్డ కర్రీతో నా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కిచెన్ని క్లీన్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే బొద్దింకలు బాగా తిరుగుతున్నాయి. అండ్ ఇంకోటి, మనం తిని వెంటనే కూర్చుంటే నిద్ర కూడా బాగా వస్తుంది కదా, అందుకనేసి అయితే నేను ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకుండా ఒక 5 to 10 minutes వరకు. అండ్ తర్వాత నేను రీడ్ చేసుకుంటానండి. నేనైతే ఇక్కడ ఈరోజు జియోగ్రఫీ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఈరోజు అంటే నిన్న మొన్నటి వరకు నేను చదవలేదు, దీన్ని ఈరోజే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తున్నానండి, ఇది పరిచయం నుంచే. ఎందుకంటే మనం అసలు టచ్లో లేని సబ్జెక్ట్ కదా, ఎందుకంటే 6th క్లాస్ నుంచి 10th వరకు మనం అంటే ఆల్రెడీ చదివిన సబ్జెక్టే ఇది. కానీ మనకు ఇంకా అప్పుడు చదివిన సబ్జెక్ట్ ఇప్పటికీ ఏడ గుర్తుంటుందండి, అసలు గుర్తుండదు కదా. అందుకనేసి నేనైతే స్టార్టింగ్ నుంచే చదువుతున్నా. అండ్ ఇక్కడ నేనైతే ఈ మన విశ్వం అంటే ఫస్ట్ లెసన్ మన విశ్వం కదా, దీన్ని అయితే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. నిద్ర వచ్చేస్తుంది, కానీ అయినా చదవాలి, తప్పదు. ఈ లెసన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేసుకొని పడుకోవాలి. ఇక్కడే నేను చదువుతూ ఉంటే నా చిట్టి తల్లి అప్పుడే లేచింది. ఎంత మహా అంటే ఒక 15 or 30 minutes వరకే పండుకుంది. తర్వాత లేచి చూడండి నా ఒళ్ళో కూర్చుంది. అయినా ఇంక ఈ లెసన్ నేను కంప్లీట్ చేసి పడుకోవాలని అనుకున్నా కాబట్టి ఇంక తనని నాతో పాటు కూర్చోబెట్టుకొని ఈ లెసన్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నా. నేనైతే ఇక్కడ నోట్స్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు, కానీ జస్ట్ రీడ్ చేసుకుంటున్నా. ఇది చదువుతూ ఉంటే ఒక్కొక్కటి ఇట్లా అలా 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 మైండ్లో స్ట్రైక్ అవుతున్నాయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం 6th నుంచి 10th వరకు ఇదే సబ్జెక్ట్ కదా, అరే అది చదువుతుంటే విన్నాం కదా అనే ఫీలింగ్ అనిపిస్తుంది. సో నేనైతే ఈ బుక్ని ప్రిపేర్ అవుతున్నానండి. జియోగ్రఫీ ఏ బుక్ ప్రిపేర్ అయితే బాగుంటుందో కమెంట్ చేయండి. ఈ లెసన్ కంప్లీట్ చేసుకొని స్లీపింగ్కి అయితే వెళ్ళిపోయానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి, మీ కమెంట్ నాకు బూస్టింగ్గా ఉంటుంది. సో ప్లీజ్